నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అత్యాధునిక సాంకేతికతతో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నానక్రామ్గూడలో ప్రారంభించిన సీఎం రేవంత్ అన్నారం బ్యారేజీలో నీటిని ఖాళీ చేయాలని అధికారుల నిర్ణయం విడతల వారీగా దిగువకు విడుదల ప్రారంభం మేడారం జాతరకు పెరిగిన భక్తుల రద్దీ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్న సీఎస్ హమాస్ నుంచి అసంబద్ధ డిమాండ్లు వస్తున్నాయన్న నెతన్యాహు సంధి చర్చలు స్తంభింపజేయడానికి కారణం చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని రష్యా ఉద్యమ నేత నావల్నీ మృతదేహం అప్పగింతపై వివాదం కావాలని దాచిపెడుతున్నారని మద్దతుదారుల ఆరోపణ హైదరాబాద్ నానక్రామ్గూడలోని అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అవగాహన ఉందంటే అది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్. సో నాకు అవగాహన లేదని అనుకోకండి. నిర్ణయాలు చేసే ముందు ఆచితూచి కొంచెం దీర్ఘకాలికంగా ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాలనే విధానంలో ముందుకు వెళ్తున్నాం. తొందరలో మీకు కావాల్సిన పనులు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నా డెఫినెట్గా మా పేషీ అధికారులు అందుబాటులో ఉంటారు. నేను అప్పుడు అమాసకో పుణ్యానికో కనిపించటోని కాదు, ప్రతిరోజు కనిపిస్తా, ప్రతిరోజు కలుస్తా. కాబట్టి మీ అందరికీ మా అధికారులకు కూడా ముఖ్యంగా నాగిరెడ్డిని నేను అభినందిస్తున్నా. కనీసం ఇనిషియేట్ చేసి మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకంటూ గుర్తింపు ఉండే ఒక భవనాన్ని నిర్మించుకున్నాను. అట్లీస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఏడుందంటే ఇప్పుడు ఒక అడ్రస్ దొరికింది. సో ఎవరికైనా ఒక అంటే ఏమంటారు, ఒక అడ్రస్ ఉండాలి. అత్తపత్త క్యా అంటారు కదా, అట్లా భవిష్యత్తులో కూడా ఆ డిపార్ట్మెంట్కి నా సూచన ఏదైనా ఇంకా ఏమైనా మీరు చేయగలిగిందంటే మీరు చేయండి. నాకు తెలిసి ఆ డిపార్ట్మెంట్ శాంక్షన్ పోస్ట్ 3000 అనుకుంటా. మొన్న 491 భర్తీ చేసిన అయినా 2000కే చేరినట్టుండ్రు. ఇంకా 1000 ఖాళీలను కూడా తొందరలోనే మా ప్రభుత్వం నియమిస్తుంది. మీకు కావాల్సిన విధంగా అదేవిధంగా డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారుల కింద ముందు వస్తూ నాగిరెడ్డి గారు చెప్పిండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇచ్చే ఇన్సూరెన్సు ఇతర వసతులు మా ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వాలని చెప్పిండు. అదేం పెద్ద కోరిక కాదు, అది మా బాధ్యత. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో 100% ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి అందరూ లేచి నిల్చోవాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆణిముత్యమే. ఈరోజు నిజంగా ఎంతో స్ఫూర్తినిచ్చే మాటలు సార్, ప్రతి ఒక్క మాట కూడా. మీరు అనుకున్న విధంగానే ప్రతి ఒక్కరి చేస్తారని, హైదరాబాదే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత శిఖరాలు తాకి అంత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో పాలక మండలి సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న విద్య, వైద్యం, వ్యవసాయ వివిధ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి అనే విషయాలపై వాడివేడి చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీలో సీపేజీని అరికట్టేందుకు అవసరమైన పరీక్షల కోసం నీటిని ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించారు. 2000 క్యూసెక్కుల చొప్పున దిగువకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. 10 గేట్ల ద్వారా 8000 క్యూసెక్కులను పెంచారు. మొత్తం 2.5 టీఎంసీల నీటిని దిగువకు వదిలేయనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత పరిశీలించిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో కూడా సమస్య వచ్చే అవకాశం ఉందని, అక్కడ నీటిని ఖాళీ చేసి పరీక్షించాలని సూచించింది. తర్వాత సిడబ్ల్యూఎస్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన 3 అధికారుల బృందం కూడా అన్నారం బ్యారేజీని పరిశీలించి సూచనలు చేసింది. ఈ మేరకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం నుంచి వదిలిన నీరు మేడిగడ్డకు చేరనుండగా సుందిళ్లలో వదిలితే అన్నారంలోకి వస్తుంది.
సూర్యాపేట జిల్లా ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అస్మిత ఆత్మహత్యకు పాల్పడింది. మోతె మండలం బరకచెర్ల గ్రామానికి చెందిన అస్మిత హోంసిక్ లీవుల్లో హైదరాబాద్లో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లింది. శనివారం రోజు హాస్టల్కి తిరిగి వెళ్దామని తల్లి కుమార్తెకి చెప్పి పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించింది. పాఠశాలకు వెళ్దామని చెప్పిన రోజే ఆత్మహత్య చేసుకోవడం అనుమానాస్పదంగా మారింది. మృతదేహాన్ని స్వగ్రామమైన బర్కచెర్లకు తరలించగా శవపరీక్ష నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వారం క్రితం ఇదే గురుకులంలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపూర్లో 220 kV సబ్స్టేషన్లో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 2 అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను ఆర్పారు. ప్రమాదం జరగకుండా ముందస్తుగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రమాదంలో 5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది సకాలంలో రావడంతో కొంత ముడిసరుకులు కాపాడినట్లు సమాచారం. హైదరాబాద్లో ఒకే రోజు వేరువేరు చోట్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోటిలోని గుజరాత్ గల్లీలోని ఓ ఎలక్ట్రానిక్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాం నుంచి పొగ బయటకు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయలు విలువ చేసే సీసీ కెమెరాలు అగ్నికి ఆహుతయ్యాయి. నగర శివారు చందానగర్లో అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. సినిమా షూటింగ్ సంబంధించిన వ్యర్థమైన వస్తువులు సిబ్బంది డంపింగ్ యార్డ్లో పడేశారు. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. దాదాపు గంట పాటు మంటలు రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బంజారాహిల్స్లో పూల బొకే దుకాణంలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల పక్క షాపులోకి వ్యాపించకుండా మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. షాపులో ఉన్న పూల బొకే ఉన్న ఫర్నిచర్, పువ్వులు అగ్నికి ఆహుతయ్యాయి. రవాణా శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో బదిలీలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లో సైతం ఎంవీఐ, ఆర్టీఓలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొట్టమొదటిసారి ప్రతి అధికారి బదిలీ ప్రత్యేకంగా చేశారు. గతంలో ఒకే విడతలో అందరి పేర్లతో బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ తొలిసారి ఎవరి బదిలీని వారికే ప్రత్యేకంగా చేశారు. 150 మంది ఎంవీఏలను, 23 మంది ఆర్టీఓలను, 7 డీటీసీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిని తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బస్సు నడుపుతుండగానే డ్రైవర్ గుండెపోటుతో స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. దేవరకొండ బస్ డిపోకు చెందిన బస్సు నల్గొండ జిల్లా మల్లేపల్లి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు వద్ద జరిగిన ఘటనలో అనారోగ్యం పాలైన డ్రైవర్ శంకర్ నాయక్ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్కు గుండెపోటు వచ్చిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా అంతటి నిస్సహాయ స్థితిలోనూ వారందరి క్షేమం కాంక్షిస్తూ బస్సును రోడ్డు పక్కకు ఆపి స్టీరింగ్ పైనే పడిపోయాడు. కాలేజ్ దాటినాక కొంచెం ఇబ్బంది అనిపించినట్టు అప్పటి నుంచి అని చేయటం అయితే బొంగళూరు ఎక్స్ప్రెస్ వరకు వచ్చే వరకు బస్ పక్క కాపుకొని స్టీరింగ్ మీద పడుకుంటాం. కొంచెం తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. 108 ఫోన్ చేసి వాళ్ళు తీసుకుపోయారు. దాంట్లో చూస్తే ఆక్సిజన్ తర్వాత బీపీ అని నార్మల్ ఉంది, ప్రాణాయం లేదు, ఇబ్బంది ఏం లేదని 108 సిబ్బంది చెప్పారు. ఆయన కోరిక మేరకు తారనాక తీసుకొని పోయారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తెల్లవారుజామున పట్టణంలోని సుభాష్గంజ్, మెమిన్ మొహల్లా, ఓల్డ్ ఆర్టీఏ చెక్పోస్ట్, బస్తాపూర్ కమాన్లోని మద్యం, వస్త్ర దుకాణాల్లో చోరీలు చేశారు. 3 మద్యం దుకాణాలు, 2 కిరాణా జనరల్ స్టోర్సు, 10కి పైగా వస్త్ర దుకాణాల్లో తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఏకకాలంలో దోపిడీకి పాల్పడి భారీగా నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఇనుపరాడ్లు ఉపయోగించి తాళాలు పగలగొట్టి నిమిషాల వ్యవధిలో సొత్తును దోచుకెళ్లారు. మద్యం దుకాణాల్లో ఖరీదైన మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు దుకాణదారులు తెలిపారు. చోరీకి వచ్చిన వ్యక్తులు నిర్భయంగా ముఖానికి మాస్కులు సైతం లేకుండా ఉద్యోగుల మాదిరి బ్యాగులు వేసుకుని వీధుల్లో తిరుగుతూ దుకాణాలను టార్గెట్ చేశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీస్ పెట్రోలింగ్ చేస్తుండగా చోరీలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
శనివారం అత్యవసరంగా కేరళ వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడులో ఇటీవల ఏనుగు వల్ల మృతి చెందిన అటవీ సిబ్బంది వీపీ పాల్ కుటుంబాన్ని పరామర్శించారు. కేరళలోని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయన వెంట ఉన్నారు. వయనాడు లోక్సభ నియోజకవర్గానికి రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల అక్కడ వరుసగా ఏనుగులు ప్రజలపై దాడులు చేస్తుండటంతో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత న్యాయయాత్రను శనివారం తాత్కాలికంగా నిలిపివేసి హుటాహుటిన కేరళ వెళ్లారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఎక్స్ వేదికగా తెలిపారు. న్యాయయాత్ర ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాగ్రాజ్లో తిరిగి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలనే డిమాండ్తో ఢిల్లీ బయలుదేరిన రైతులు పంజాబ్, హర్యానా సరిహద్దుల నుంచి కదలడం లేదు. ఎలాగైనా ఢిల్లీ చేరాలనే పట్టుదలతో 5 రోజులుగా సరిహద్దు ప్రాంతాలైన ఖనౌరి, శంభు వద్ద భీష్మించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో నేడు రైతు సంఘాల నేతలతో 4వసారి కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు. ఇప్పటికే 3 సార్లు చర్చలు జరిగినా అవి అసంపూర్ణంగా ముగిశాయి. మరోవైపు రైతు సమస్యలపై ఈ నెల 21న ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ధర్నాలు చేపడతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ తెలిపారు. పంటలకు కనీస ధరను కల్పించాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు, బల్క్ ఎస్ఎంఎస్లపై ఉన్న నిషేధాన్ని హర్యానా ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రభుత్వం నిషేధించగా తాజాగా దీన్ని సోమవారం వరకు పొడిగించింది. ఈ మేరకు హర్యానా హోం వ్యవహారాల శాఖ శనివారం నివేదికను విడుదల చేసింది. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్ సహా పలు జిల్లాల్లో ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొంది. రాజస్థాన్లోని జైసల్మేర్లో యువశక్తి పేరుతో వాయుసేన నిర్వహించిన విన్యాసాలు అబ్బురుపరిచాయి. పొఖ్రాన్ ప్రాంతంలో నిర్వహించిన ఈ విన్యాసాల్లో వాయుసేన తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది. భారీ రవాణా విమానం C-17 ఆకాశం నుంచి వస్తువులను నేలపైకి విజయవంతంగా జారవిడిచింది. దేశీయంగా తయారు చేసిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు యుద్ధ పాటవాలను ప్రదర్శించాయి. యుద్ధ విమానాలు గగనతలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించాయి. హమాస్తో చర్చలు స్తంభించిపోవడానికి గల కారణాన్ని తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. హమాస్ నుంచి అసంబద్ధ డిమాండ్లు వస్తున్నాయని, అందుకే చర్చలకు తిరిగి వెళ్లలేదని చెప్పారు. యుద్ధం ఆపేసి గాజాను తమకు అప్పగించి వెళ్లాలని హమాస్ డిమాండ్ చేస్తోందని, ఇజ్రాయెల్ జైల్లో ఉన్న వందలాది హంతకులను విడిచిపెట్టాలని కోరుతోందని పేర్కొన్నారు. అలాగే జెరూసలేంలో వివాదాస్పదంగా ఉన్న పవిత్ర స్థలంపైన అసంబద్ధ డిమాండ్లు చేస్తోందని నెతన్యాహు తెలిపారు. హమాస్ డిమాండ్లలో మార్పు వచ్చిన తర్వాతే చర్చలకు వెళ్తామని స్పష్టం చేశారు. గాజాలో కాల్పుల విరమణతో పాటు 100 మంది ఇజ్రాయేలీలను విడిపించడమే లక్ష్యంగా ఈజిప్టు, ఖతర్ దేశాలు సంధి చర్చలకు మధ్యవర్తిత్వం వహించాయి. కానీ ఇజ్రాయెల్ మరోమారు చర్చలకు వెళ్లకపోవడంతో మంగళవారం నుంచి అవి నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజ్ఞప్తి మేరకు ఈ సంధి చర్చలకు ఇజ్రాయెల్ అంగీకరించింది. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్తో సంధి చర్చల్లో పురోగతి లేకపోవడంతో వైమానిక దాడులతో విజృంభిస్తోంది. శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది తమ పౌరులు మరణించారని, 50 మంది గాయపడ్డారని గాజా అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 14 మృతదేహాలను అల్ అక్సా ఆసుపత్రికి, 30 మంది మృతదేహాలను అల్ అవడా ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 28,000 మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు హమాస్ దాడుల్లో ఇప్పటి వరకు 1,200 మంది తమ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు అలెక్సీ నవల్నీ మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన తల్లి లీడ్మిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన మరణ వార్త అధికారికంగా తెలిసిన వెంటనే ఆర్కిటిక్ పీనలీ కాలనీలో ఉన్న జైలుకు ఆమె వెళ్లారు. అప్పటికే నావల్నీ మృతదేహాన్ని సమీపంలోని సలేఖాడ్ నగరానికి తరలించినట్లు చెప్పారు. అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. ప్రాథమిక శవ పరీక్షలో ఎలాంటి ఫలితం తేలలేదని, రెండోసారి చేయాల్సి ఉంటుందని అక్కడి అధికారులు చెప్పినట్లు నావల్నీ అధికార ప్రతినిధి కీరా యార్మిష్ వెల్లడించారు. నావల్నీ మృతదేహాన్ని కావాలనే దాచిపెడుతున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మరణానికి దారితీసిన అవశేషాలను శరీరం నుంచి తుడిచిపెట్టేలా అలా చేస్తున్నారనే ఆరోపణలు చేశారు. సడన్ డెత్ సిండ్రోమ్ వల్లే నావల్నీ మృతి చెందారని ఆయన తల్లికి అధికారులు తెలిపారు. నావల్నీకి నివాళులర్పించిన దాదాపు 100 మందిని రష్యా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మరోవైపు ఆయన మృతిపై ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా సహా పలు దేశాలు తీవ్రంగా స్పందించాయి. దీని వెనుక అధ్యక్షుడు పుతిన్ హస్తం ఉందని ఆరోపించాయి.
గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసును ఏసీపీ దర్యాప్తును ముమ్మరం చేసింది. నిధులు పక్కదారి పట్టించిన అధికారులు, కాంట్రాక్టర్ల వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో గొర్రెల స్కామ్ విషయంలో గచ్చిబౌలిలో నమోదైన కేసును పోలీసు ఉన్నతాధికారులు ఏసీబీకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లా బాధితుల నుంచి అనిసా అధికారులు వివరాలను సేకరించారు. ఏసీబీ కార్యాలయంలో అధికారులు మరికొంత సమాచారాన్ని తీసుకున్నారని బాధితులు వెల్లడించారు. అనంతరం తమకు రావాల్సిన నగదును ఇప్పించేలా ప్రయత్నిస్తామని అధికారులు భరోసా ఇచ్చారని బాధితులు వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. గొర్రెల పథకంలో అవకతవకలు జరిగాయి, దాంట్లో స్కామ్ జరిగిందని చెప్పి కూడా ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కానీ ఈ రోజు ఏసీబీ అధికారులకు ఆ కేసు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ రోజు బాధితులను పిలిచి వాటికి సంబంధించిన వివరాలను, వాటికి సంబంధించిన ఆధారాలను కూడా పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు, వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంది ఈ గొర్రెల స్కామ్ సంబంధించి కూడా మీరు ఇచ్చిన వాటి ఎంత, మీకు రావాల్సిన అమౌంట్ ఏంది? మాది ప్రకాశం జిల్లా కొమరోల మండలం కురాకొనపల్లి గ్రామం సార్. మేము అందరం కలిసి 133 గొర్రెలు ఇచ్చినాము. మాకు 130 యూనిట్లు ఇచ్చినాము. మాకు 2,15,00,000 డబ్బులు రావాలి అందరి మీద. అది కోర్టుకు వచ్చి ఏపీ సార్ పిలిచి మా ఆధార్ కార్డులు, మా జీరాక్సులు, మీరు ఎప్పుడు వేసిండ్రు, ఎవరికి వేసిండ్రు అన్ని అడిగింది సార్. అవి చెప్పిన కేశవ సాయికి సార్ కేసినాము. ఇక్రామ్ వచ్చినాడు, వేసుకొని పోయినాడు అని చెప్పినాం సార్. మిమ్మల్ని ఎవరు సంప్రదించారు? అంటే ఈ గొర్రెలు కావాలి, తర్వాత ఇక్కడ పథకం ఉంది అని చెప్పి కూడా మిమ్మల్ని ఎవరు? బోకర్ వచ్చింది సార్, శ్రీకాంత్ అనే బోకర్ వచ్చిండు. మహేంద్ర బోకర్ శ్రీకాంత్ వాళ్ళు ఇద్దరు వచ్చింది సార్ ఇక్రామ్ తోడుకొని. ఇంత ముందు వేసినాము. ఈ ఇక్రామ్ కే నోవా సార్ అని వచ్చిండు. ఆ డబ్బులు ₹1 కాకుండా ఉన్నాయి. ఈ డబ్బులు కేశవ సారే మోసం చేసిండు, ఇక్రమ్ మోసం చేసిండు, ఎవరు చేసిండు, ఇక్రమ్ మోయిదిని మోసం చేసిండు మనకైతే తెలియటం లేదు. డబ్బులు అడిగితే ఈ రోజు పడతాయి, రేపు పడతాయి, నెల తిరిగిండు. నెల తర్వాత ఏరో అకౌంట్లలో మార్పు అన్నాయని చెప్తారు సార్. ఎవరి అకౌంట్ లో డబ్బులు పడినాయని చెప్పి అక్కడ ఎవరు అంత పూర్తిగా శ్రీకాకుళం అక్కడ వాళ్ళ అకౌంట్లో వాళ్ళ బినామా ఇక్రమ్ ట్రాన్స్ఫర్ కొట్టుకున్నారంట. మొత్తం ఎంతమంది మీ బాధితులు ఉంటారు? అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు రావాల్సిన అమౌంట్ గురించి అధికారులను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? ఇక్కడ ఏసీబీ వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు దర్యాప్తు చేయడం అనేది మాకు 2,10,00,000 గాను ఏసీబీ సార్ మాత్రం మాకు కొంచెం సానుకూలంగానే స్పందించడం జరిగింది సార్. దానికి మేము కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము. విషయం ఏంటంటే ఆయన నెంబర్ ఆన్లైన్ లో ఉన్నా గానీ, ట్రేస్ అవుతున్నా గానీ దాన్ని ముఖాముఖిగా తీసుకొచ్చి ఎక్కడైనా జరిగింది కూర్చోబెట్టలేకుండా సార్ వాళ్ళు మరి దానికి ఎందుకో మాకు అర్థం కావట్లేదు సార్. ఆయనక రాజకీయం ఉంది, డబ్బు ఉందంటూ కొంచెం పుకార్లు వస్తున్నాయి. సో మాలాంటి సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టడం అది అంత మంచిది కాదు సార్. ఎందుకంటే లొకేషన్ షేర్ చేసి ఏ టవర్ నుంచి అతనికి సిగ్నల్ అందుతుందా, ఎక్కడున్నా అని చెప్పేసి మేము ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. తీసుకొచ్చి కస్టడీలో పెట్టి దర్యాప్తు చేసి విషయం మమ్మల్ని బాధ్యతల్ని మేము వేసిన అవుకులు మా గొర్రెలు తీసుకుపోయిన అతను కూర్చు పిలిచి ముఖ కూర్చోబెట్టి ఎవరిది తప్పైంది జరిగితే కూర్చోబెడితే సరిపోదు సార్. సో దానికి ఈ విధంగా పరిష్కరిస్తే కొంచెం న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం సార్. దీంట్లో గతం ప్రభుత్వంలోకి సంబంధించి కొంతమంది అధికారులు కూడా దీంట్లో ఉన్నారు అని చెప్పి కూడా రావడం జరిగింది. అయితే మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఏం కంప్లైంట్ ఇచ్చారు? గచ్చిబౌలి స్టేషన్ లో వచ్చేసి ఏడీ సార్, కేశవ సాయి అనే ఏడీ సార్, మీడియేటర్ వచ్చేసి కాంట్రాక్టర్ మౌద్దీన్ వాళ్ళ ఫాదర్, విక్రమ్ అనే వాళ్ళ కొడుకు సార్. వాళ్ళ ముగ్గురు కలిసి ఈ మొత్తం గోల్మాల్ చేశారు. మా డబ్బులు వచ్చేసి వేరే అకౌంట్ లో తరలించడం జరిగింది సార్. ఇప్పుడు అధికారులు ఏం చెప్పారు? అధికారులు ఎలాంటి వివరాలు సేకరించారు మీ నుంచి? అంటే వాళ్ళ గొర్రెలు ఇచ్చినప్పుడు ఎలాంటి ఏమైనా ఆధారాలకు సంబంధించి కానీ ఏమన్నా సేకరించి ఇలా అడిగారా? ఏ విధంగా అడిగారు? ఈ సార్ ఇప్పుడు ఏసీబీ సార్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఎవరెవరికి ఎన్ని యూనిట్లు వేశారు, ఎంత అమౌంట్ రావాలి, ఎన్ని గొర్రెలు ఇచ్చారు, మీ అకౌంట్ నెంబర్, మా ఆధార్ నెంబర్ సేకరించారు. వాళ్ళు మేము పెట్టిన కేసు న్యూస్ పేపర్ చూసి దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ వారం వీక్ కానీ మీకు ఏదన్నా సమాచారం కావాలంటే మిమ్మల్ని కన్సల్ట్ అవుతాను, మా ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు సార్. అంటే మొత్తం మీద ఇంకా రైతులకు సంబంధించి కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నారు కూడా తెలుస్తుంది. అంటే దాదాపు ఇంకా అంటే మీరు కాకుండా మిగతా ఇంకా ఉంటారు సార్. మేము కాక ఇది మాలాంటి ఇంకా పడనలు కూడా వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. మాకు తెలిసి మేము ముందు వచ్చినాము. మేము తెలిసిన తర్వాత వాళ్ళు కూడా వస్తారు. చాలా మంది ఉన్నారు సార్. ఇట్లా డబ్బులు పడాల్సిన వాళ్ళు కూడా 9 మందికి 2 కోట్ల పైగా డబ్బులు రావాలి. అవు సార్. ఇప్పుడు 130 యూనిట్లు సార్. ఒక్కొక్కరు 20, 10 యూనిట్లు, 5 యూనిట్లు సార్. మార్చికి 5 యూనిట్లు, 10 యూనిట్లు, 15 యూనిట్లు, ఎవరిని తగినట్టు వాళ్ళు ఎవరి శక్తి ఎంత ఉందో అంతవరకు తెచ్చుకున్నారు సార్. వాళ్ళు తెచ్చి వీళ్ళు కొంత వేసిండ్రు. ఇంత ముందు ఏరే ఆటలు వాళ్ళు వేసిండ్రు, వీళ్ళు దాంట్లో వీళ్ళు ఈ రకం చేసారు అన్నీ మామూలు. మీరు అప్పుడు కలిసారా ఈ మొయినుద్దీన్ సంబంధించి కానీ కొంతమంది ఇంకా దీంట్లో ఎవరైతే పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి మీరు అడిగారా? మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మనం అడిగాం. ఏపించా ఇప్పుడు 3 నెలల నుంచి ఏపించాం వస్తున్నాయి. ఈ బిల్లుగా అంటున్నారు. లాస్ట్ చేతులు ఎత్తేసారు వాళ్ళు కూడా మమ్మల్ని లెక్క చేయడం. అందుకు గురించి ఇడికి వచ్చిన మేము. మొత్తం మీద గొర్రెల పంపకం సంబంధించి కూడా దీంట్లో
పూర్తిగా మమ్మల్ని మాతోన తీసుకున్న యూనిట్లకు సంబంధించి కూడా ఆ గొర్రెల యూనిట్లు తీసుకోవడం జరిగింది. తమకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో వాటిని త్వరగా విప్పించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. అంటే ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన ఈ గొర్రెల పంపుల స్కామ్ సంబంధించి కూడా ఏసీబీకి బదిలీ కావడంతో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో భాగంగా బాధితులందరినీ కూడా పిలిచి వారి దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత ఈ దీంట్లో ఎవరెవరు పాత్ర ఉంది, ఆ పాత్రకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేస్తాం. వారికి బాధితులకు సంబంధించి కూడా వారికి రావాల్సిన ఏదైతే నగదు ఉందో ఆ నగదును ఇప్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఏసీబీ అధికారులు వారికి భరోసా ఇచ్చినట్లు కూడా బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పురుషంతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ప్రజా సమస్యల కంటే చర్చల కంటే వ్యక్తిగత దూషణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు జలవిహార్లో చెన్నమనేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, ఎంపీ సురేష్ రెడ్డి, చెన్నమనేని హనుమంతరావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పోస్టల్ కవర్తో పాటు చట్టసభల్లో 3 దశాబ్దాల వాణి చెన్నమనేని పేరుతో ప్రత్యేక పుస్తకం ఆవిష్కరించారు. చెన్నమనేని రాజేశ్వరరావు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశారని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని వక్తలు కొనియాడారు. సిహెచ్ రాజేశ్వరరావు తర్వాత విద్యాసాగర్ రావు ఇద్దరు అన్నదమ్ములు అనే విషయం ఎవరికి తెలియదు. ఆ విధంగా మొత్తానికి మెదిలాం. అది మా అన్నగారిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే నాకు గౌరవంగా అనిపిస్తున్నది. శాసనసభలో ఉన్నటువంటి నాయకులు, ముందు వరుసలో కూర్చున్నటువంటి నాయకులు, అటు ముఖ్యమంత్రి కానివ్వండి, ఇటు లీడర్ గారు భాగారెడ్డి గారు కానివ్వండి, అంటే మేము ఫ్లోర్ లీడర్గా ఉన్న వాళ్ళము, ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళము చెప్తున్నాను. ఆనాటి శాసనసభలో జరిగినటువంటి చర్చలు, మా అన్నగారు మాట్లాడినటువంటి విషయాలు చాలా చక్కగా ఉండేది. మేము ఆ సిపిఐ గ్రూప్ను కానీ సిపిఎం గ్రూప్ను అప్రిషియేట్ చేసేవాళ్ళం. వాళ్ళు కూడా మాకు ఆ విధంగానే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఒక కుటుంబ సభ్యులుగా ఉండేటువంటి వాతావరణం. నేను గతంలో ఉన్న వాళ్ళందరూ మేము చాలా అద్భుతంగా మాట్లాడేవాళ్ళం, లేక మేము చాలా క్రమశిక్షణగా ఉండేవాళ్ళం. ఇప్పుడున్నటువంటి తరాల వాళ్ళు బాగా లేరని చెప్పడం సరైనది కాదనుకుంటాను, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. చెన్నమనేని రాజేశ్వరరావు అండ్ లలితాదేవి ఫౌండేషన్ అని పెడితేనే దానికి సార్థకమనేటువంటి విషయాన్ని మేము గ్రహించినాం. మా కుటుంబ సభ్యులందరూ కూడా గ్రహించింది. మా అరుణక్క, ఇవాళ ఇక్కడ ఉన్న అరుణక్క, మా కల్పనక్క, వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్లో పుట్టింది. అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు మా అరుణక్క అప్పుడు 3-4 సంవత్సరాల అమ్మాయి. అప్పుడు వీళ్ళు పేలాలు, లేకపోతే అటుకులు, మక్క కంకులు వాటిని తినుకుంటూ ఉన్నప్పుడు మరి అరుణ చిన్న పిల్ల కదా, వీళ్ళతో పాటు మగ్దుమ్ మొహిద్దీన్ కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నారు కదా, దస్తీలో కొంచెం అన్నం తీసుకొచ్చి జేబులతో తీసుకొచ్చి అరుణకు తినిపించి, ఇవాళ రేపు ఉన్నటువంటి పరిస్థితులలో ఊహించుకోలేని విషయాలు. అంత దృఢ సంకల్పంతో, అంత అకుంఠ దీక్షతోటి ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి ఆ తరానికి మనం ఇట్లాంటి సభలు ఎన్ని పెట్టినా తక్కువనే అని అనిపిస్తుంది. యాదాద్రి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి అధ్యయనోత్సవాల్లో భాగంగా 3వ రోజు ప్రబంధ పారాయణం, పురపాట్, సేవా పర్వాలు శోభాయమానంగా కొనసాగాయి. ఈ నెల 19 నుంచి మొదలైన ఆలయ బ్రహ్మోత్సవాలు 25న ముగుస్తాయని ఆలయ పూజారులు వెల్లడించారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృత స్థాయిలో పోలీసు బందోబస్తు, చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. జాతరలో సుమారు 4800 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి 6000 బస్సులను మేడారానికి నడుపుతున్నామని, 55 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5600 మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణకు 1000 మందిని నియమించినట్లు సీఎస్ చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యేక సబ్స్టేషన్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక మీడియా సెంటర్, ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆహార పదార్థాలను పరీక్షించడానికి ఫుడ్ చెకింగ్ ఇన్స్పెక్టర్లను నియమించామన్నారు. భక్తులు ప్రభుత్వ సూచనలు, నియమ నిబంధనలు పాటిస్తూ జాతర సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర జరగనున్నందున యాత్రికుల ప్రయాణ సౌకర్యార్థం రైల్వే 4 రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు యాత్రికుల మేడారం చేరుకోవడానికి వీలుగా సమీప వరంగల్ స్టేషన్ వరకు వివిధ ప్రాంతాల నుంచి నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రత్యేక రైళ్లు పూర్తిగా అన్రిజర్వ్డ్ కోచ్లతో నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. 30 ప్రత్యేక రైళ్లలో 10 రైళ్లు సికింద్రాబాద్ వరంగల్ మధ్య, 8 రైళ్లు సిర్పూర్ కాగజ్నగర్ వరంగల్ మధ్య, 8 రైళ్లు నిజామాబాద్ వరంగల్ మధ్య, 2 రైళ్లు ఆదిలాబాద్ వరంగల్ మధ్య, 2 రైళ్లు ఖమ్మం వరంగల్ నడుస్తాయని రైల్వే శాఖ తెలిపింది. అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ముగింపు ఉత్సవాలను నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నుమాయిష్ నిర్వాహకులు, ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు బహుమతులను ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం 46 రోజుల పాటు నుమాయిష్ నిర్వహించడం జరుగుతుందని, ఈసారి స్టాల్ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు 3 రోజుల పాటు పొడిగించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో కొనసాగే విద్యా సంస్థల ద్వారా విద్యాభివృద్ధికి పాటుపడతామన్నారు. నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని ఎంజే స్పోర్ట్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. టెండూల్కర్తో పాటు ఆయన భార్య అంజలి, కుమార్తె సారా వెళ్లారు. ఎంజే స్పోర్ట్స్ బ్యాట్ల తయారీ పరిశ్రమ అవంతిపురలోని చెర్సు ప్రాంతంలో ఉంది. ఈ సందర్భంగా అక్కడ తేనీరు సేవించిన టెండూల్కర్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతో ముచ్చటించారు. ఫ్యాక్టరీ యజమానులతో కొంత సమయం సచిన్ కుటుంబం సరదాగా గడిపింది. అక్కడకు వచ్చిన అభిమానులతో టెండూల్కర్ సెల్ఫీలు దిగారు. ఇంగ్లీష్ బ్యాట్లకు కశ్మీర్ బ్యాట్లకు తేడాను గమనించేందుకు వచ్చినట్లు సచిన్ చెప్పారని ఆ పరిశ్రమ యజమాని మహమ్మద్ షాహీన్ షారే తెలిపారు. కొన్ని బ్యాట్ల నాణ్యతను కూడా పరిశీలించారని చెప్పారు. కశ్మీర్ బ్యాట్లకు ప్రాచుర్యం కల్పించాలని కోరగా సచిన్ అంగీకరించారని వెల్లడించారు.